బేసిక్‌గా నేను మన పేరెంట్ దగ్గర నుంచి వినే మాట ఏంటి అనంటే, "మేము ఫీజు కడుతున్నాం. మేము ఇంతింత ఫీజు ఇంటున్నాం. మా అబ్బాయిని అనటం ఏంటి? లేకపోతే మీరు మా అబ్బాయి గురించి మాట్లాడటం ఏంటి?" ఎంతకీ నేను ఫీజు కడుతున్నా అనేటువంటి భావజాలంలోనే ఎక్కువ మంది పేరెంట్స్ ఉన్నట్టు, అలాగే నేను ఇక్కడ కాకుండా ఇంకో దగ్గరికి పంపించేసి వీడియో చూసేస్తే మా వాడికి చదువొచ్చేస్తుందనే భావనలో చాలామంది పేరెంట్స్ ఉన్నారని నేను అనుకుంటున్నాను. ఎంత మటుకు ఇది కరెక్ట్ అయినటువంటి భావజాలం? దీని కాన్సిక్వెన్సెస్ ఏంటి? చాలా వరకు నిజమండి. ఎందుకంటే విద్యార్థి ముందు మన మన పిల్లవాడి ముందు మనం పాఠశాల గురించి మనం వ్యాఖ్యానాలు చేయటం, హేళనగా మాట్లాడటం, లేదంటే కోపంగా మాట్లాడటం మరొకటో చేస్తే విద్యార్థి వాడు వెంటనే వాడు ఏం ఎంచుకుంటాడంటే తల్లిదండ్రుల దగ్గర నుంచి ఓకే నేను నాకు చదువు చెప్పే పాఠం చెప్పే విద్యార్థులను ఉపాధ్యాయులను మనం గౌరవించనక్కర్లేదు అనే కాన్సెప్ట్ వాడి మనసులోకి వచ్చిందంటే ఖచ్చితంగా దాని దుష్ఫలితాలు వాళ్ళే అనుభవించాల్సి వస్తుంది పెరిగి పెద్ద అయిన తర్వాత. ఎందుకంటే పాఠశాలలో ఒక 5 సంవత్సరాలు 6 సంవత్సరాలు 10వ తరగతి దాకా ఉంటాడు. ఆ తర్వాత దశలో వాడు పెరిగే క్రమంలో ఆ సరైన పద్ధతి నేర్చుకోకపోతే అది తిరిగి వాడి వర్క్ ప్లేస్లో వాడు ఎక్కడైతే పనిచేస్తాడో అక్కడ ప్రభావం చూపిస్తుంది. అలాగే వాడు నివసించే కుటుంబంలో వాడు అమ్మానాన్నలతో కావచ్చు, లేదా భార్యతో కావచ్చు, పిల్లలతో కావచ్చు గడిపే సమయంలో ఇట్లా అన్ని మొత్తం కూడా ప్రభావితం అయ్యే అవకాశం ఉంది. అందుకని మేమేం చేస్తామంటే మేము ముఖ్యంగా విద్యార్థుల్ని తల్లిదండ్రులను కూర్చోబెట్టి మాట్లాడతాం. తర్వాత పేరెంట్స్ని మాత్రమే కూర్చోబెట్టి మాట్లాడినప్పుడు ఈ విధంగా వాల్యూ సిస్టమ్ ఇలా ఉండాలి. మీరు మార్కుల గురించి పదే అడగబాగండి. మార్కుల గురించి అడగండి. విద్యార్థులు కావాల్సిన మార్పులు వస్తున్నాయా లేదా, వాడి ప్రవర్తన మారిందా, వాడి హ్యాండ్ రైటింగ్ మెరుగైందా, వాడి స్పెల్లింగ్ మిస్టేక్స్ తగ్గాయా, వాడి కంటెంట్ రైటింగ్ పెరిగిందా, వాడి కాంప్రహెన్షన్ పెరిగిందా, ఈ విషయాల గురించి ఫోకస్ చేయమని చెప్తాం. అందుకే 9వ తరగతి దాకా మేము ప్రోగ్రెస్ రిపోర్టే సిస్టమే మేము పెట్టాం అసలు. Cell numbers 9000709694 and 8886425415.